UKలో 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. పేరుకు పెద్ద రాష్ట్రం అయినా సరే చిన్న రాష్ట్రాల తరహాలో రాజకీయ అనిశ్చితి కొనసాగుతుంటుంది. కర్ణాటకలో ఓ వైపు జాతీయ పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్ ప్రభావం అధికమే అయినా జేడీఎస్ వంటి ప్రాంతీయ పార్టీ కూడా సత్తా చాటుతుంటుంది. ఇలాంటి కర్ణాటకలో గత ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలిచింది. కేంద్రంలో ఉన్న మోడీ ప్రభుత్వం వేలాది కోట్లు డెవలప్మెంట్ కు కుమ్మరించిన ఎన్నో ఎత్తులు వేసిన కర్ణాటకలో బీజేపీని గెలిపించలేకపోయింది. రాష్ట్రంలో అధికారంలో ఉన్న బీజేపీ అవినీతి ఆరోపణలు, అసమర్థతతో ఓటమి పాలైంది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక సీఎం కుర్చీ కోసం మాజీ సీఎం సిద్ధరామయ్య, కీలక నాయకుడు డీకే శివకుమార్ మధ్యన పోటీ నెలకొంది. గత ఏడాది మేలో ఎన్నికల ఫలితాల అనంతరం తీవ్ర ఉత్కంఠకు తెరదించుతూ సిద్ధు, డీకే చెరో 2.5 ఏళ్లుగా సీఎంలుగా వ్యవహరించేందుకు ఒప్పందం చేశారు. మరోవైపు అహింద సిద్ధాంతంతో రాష్ట్రంలో కాంగ్రెస్ ను బలోపేతం చేసిన సిద్ధరామయ్యకు తీవ్ర పోటీ అనంతరం రెండోసారి సీఎం పదవి దక్కింది. ఇప్పటికే దాదాపు ఏడాదిన్నర పదవీకాలం పూర్తయింది. మరో ఏడాది కాలం ఉంది. అయితే ఆయనకు పరిస్థితులు కలిసి వచ్చేలా లేవు. మైసూర్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ స్కామ్ లో సిద్ధరామయ్యకు తాజాగా కర్ణాటక హైకోర్టులో చుక్కెదురైంది. ఈ కుంభకోణంలో తనపై విచారణకు అనుమతిస్తూ గవర్నర్ ఇచ్చిన ఆదేశాలను సీఎం సిద్ధు హైకోర్టులో సవాల్ చేశారు. అయితే ఆయన పిటిషన్ను హైకోర్టు కొట్టివేసింది. గవర్నర్ దావర్చంద్ గెహ్లోట్, ముఖ్యమంత్రి పిటిషనర్ల తరపు వాదనలు విన్న కోర్టు తీర్పు చెప్పింది. రాజకీయ వర్గాలు సిద్ధరామయ్యకి ఇదొక భారీ షాక్ అని చెప్తున్నారు. వాస్తవానికి పైకి చూస్తే ఈ కేసులో సిద్ధరామయ్య భార్యకు అనుచిత ప్రయోజనం కలిగింది అనేది అభియోగం. సిద్ధు వాదన మాత్రం వేరేగా ఉంది. 3 స్థలాల కేటాయింపుల్లో ముఖ్యమంత్రి సిద్ధరామయ్య కుటుంబ సభ్యులు లబ్ధి పొందారని, అందుకు ముఖ్యమంత్రి అధికారాన్ని దుర్వినియోగం చేశారని కర్ణాటక సామాజిక కార్యకర్త టీజే అబ్రహం గవర్నర్కు ఫిర్యాదు చేశారు. ఆయనతో పాటు స్నేహమై కృష్ణ, ప్రదీప్ కుమార్ కూడా ముఖ్యమంత్రిపై ఫిర్యాదు చేశారు. ఈ మేరకు ఆగస్టు 16న సీఎంను విచారించాలంటూ గవర్నర్ ఆదేశించారు. వీటిని రద్దు చేయాలని మంత్రివర్గం తీర్మానించగా దానిని గవర్నర్ తోసిపుచ్చారు. దాంతో సీఎం సిద్ధు హైకోర్టును ఆశ్రయించారు. ఇప్పుడు హైకోర్టులో ఎదురు దెబ్బ తర్వాత ఏం చేస్తారో చూడాలి. సిద్ధరామయ్యకి కాంగ్రెస్ అధిష్టానం గతంలోనే మద్దతునిచ్చింది. ఆయనకు ఇండియా కూటమి కూడా మద్దతుగా ఉంది. పదవి నుంచి దిగిపోవాల్సిన అవసరం ఉందా అంటే లేదని చెప్పొచ్చు. సిద్ధు వంటి నాయకుడిని కాపాడుకోవడం కాంగ్రెస్ కు చాలా అవసరం. జాతీయ స్థాయిలోనూ ఓబీసీల్లోకి చొచ్చుకెళ్లాలంటే సిద్ధును కొనసాగించడమే ఆ పార్టీ మేలు. పైగా కర్ణాటకలో ఎలాగైనా మళ్ళీ అధికారంలోకి రావాలని బీజేపీ చూస్తుంది. అందుకే జేడీఏ వంటి పార్టీతో లోక్సభ ఎన్నికల్లో పొత్తు పెట్టుకుంది. ఇలాంటి పరిస్థితుల్లో బలమైన నాయకుడిని కాపాడుకునేందుకు, అధికారంలో ఉన్న రాష్ట్రాన్ని వదులుకునేందుకు కాంగ్రెస్ పోరాటం సాగించవచ్చు. మరిన్ని అప్డేట్స్ కోసం స్టే ట్యూన్ టు హిట్ టీవీ. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.